చంద్రబాబు పాలన అంతా అవినీతి అక్రమాలే అని విమర్శించారు నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారం కోసం మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని విస్మరించడం బాబుకు అలవాటుగా మారిందని అనిల్ మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వం నుంచి సాయం పొందిన ప్రజలు ఈ ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని కోరారు. వాలంటీర్ల ద్వారా సీఎం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేశారని గోపిరెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు. నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, మోసం చేసినాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, మోసం చేసినాడు. మహాలక్ష్మి అని ఒక పథకం పెట్టి ఏ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ పుడితే ఆ ఆడబిడ్డ అకౌంట్లో 30,000 ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు ఆ రోజు వెళ్ళిపోయినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ప్రతి నెల కూడా ఒక పథకాన్ని అమలు చేసుకుంటూ వచ్చినాడమ్మా. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మళ్ళా మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగేదానికి ముఖం లేదు. ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సీఎం జగన్ రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తున్నారని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఎన్నికల సమన్వయకర్త హనోక్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్రైస్తవులపై చంద్రబాబు అక్కసి వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. తిరుమల పవిత్రతను కాపాడుతామని పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బ్లూ మార్కులు ఇది అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అక్కడ పవిత్రత లేదా అంటే ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు నువ్వు అంటే మతాలు కొట్టుకొని సామనా? అసలు మీరు పార్టీలు ఎందుకు పెట్టారు అనేది ఎవరికి చెప్పట్లా, ఎందుకు పెట్టారని చెప్పట్లా. మీరు ప్రచారంలో ఎంత భయంకరంగా అస్త్రంగా మీరు వాడుతున్నారంటే చంద్రబాబు నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వాళ్ళ మీద ఒక అక్కసు వెళ్ళగక్కుతూ విషం వెళ్ళగక్కుతూ ఉన్నావు. ఎందుకంటే దళిత క్రైస్తవులన్నా మైనారిటీలన్నా కూడా అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నావు. పేదోడు అంటే అస్సలు నీకు గిట్టదు నీకు అది. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి చిల్లకూరు గ్రామంలో గడప గడపకు తిరిగారు. యువనేతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రేవంత్ ప్రజల వద్దకు వెళ్లి గత 59 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తన తండ్రి మేరిగ మురళీధర్ను గెలిపించాలని ఓటర్లను కోరారు.